చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో వివాదాల సుడిగుండంలో సుంకిశాల హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కార్. సో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టుని చేపట్టింది కేసీఆర్ సర్కార్. గతంలో 800 కోట్లు పెడితే పూర్తయ్యే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడం పైన అప్పట్లోనే విమర్శలు. ఈ స్కీమ్పై ఇప్పటికే 1000 కోట్లకు పైగా ఖర్చు. అటు ఎస్ఎల్బీసీ ఇటు సుంకిశాల అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్ తాగునీటికి తిప్పలు. 4 కోట్లతో పుట్టంగండి వద్ద తాత్కాలిక లిఫ్ట్లట. ఇగో ఇదే ఆ ప్రాజెక్ట్ ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఇది ఇంకేం చేయలే. హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లా పెదవూర మండలం సుంకిశాల వద్ద నిర్మిస్తున్న మెట్రో వాటర్ స్కీమ్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నది. ఎస్ఎల్బీసీ నుంచి గ్రావిటీ ద్వారా హైదరాబాద్కు తాగునీరు తీసుకొచ్చే అవకాశం ఉంటే సుంకిశాల దండగాని అప్పట్లో కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శించారు. 800 కోట్లు పెడితే పూర్తయ్యే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడం దండగాని వాదించిన నాటి సర్కార్ పెడచివన పెట్టింది. యాక్చువల్గా ఈ ఎస్ఎల్బీసీ అప్పుడున్న కాంట్రాక్టర్ని కొంత ప్రోత్సహించి ఇది కంప్లీట్ చేయమనంటే ఈ పాటికి ఆ నల్గొండకి నీళ్ళు వచ్చాయి, హైదరాబాద్కి నీళ్ళు వచ్చాయి, తాగునీళ్ళు. ఇది కాదు నల్గొండకి నీళ్ళు అని డిండి అని ఒకటి మొదలు పెట్టిండు. దానికి దిక్కు లేదు. ఆ రిజర్వాయర్లు ఏడియానే ఉన్నాయి. ఇంకా అంత అసంపూర్తి. ఇప్పుడు ఈ ఎస్ఎల్బీసీ ఎందుకు కంప్లీట్ చేయలే? ఒక 11-15 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. 800-1000 కోట్లు పెడితే కథం అయిపోతుంది. ఏమైనా మనోడు మోటార్ల మజా చూసిండు గంతే. ఏమైనా మోటార్లు కొనాలి, అలా కమిషన్లు దొబ్బాలి, ఎత్తిపోయాలి, దాన్ని పక్కన పడేయాలి. ఈ ఎత్తిపోతల పథకాలు అయితేనే పైసలు వస్తాయి, కమిషన్లు వస్తాయి. 2021లో సుమారు 2200 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టగా అగ్రిమెంట్ ప్రకారం ఈ నెలాఖరులోగా పనులు పూర్తి కావాలి. ఇప్పటి వరకే 1000 కోట్లు ఖర్చు పెట్టినా వివిధ కారణాల వల్ల పెండింగ్లో పడ్డది. ఇలా నాటి బీఆర్ఎస్ సర్కార్ తీరు వల్ల అటు ఎస్ఎల్బీసీ ఇటు సుంకిశాల అందుబాటులోకి రావడంతో ఇప్పుడు హైదరాబాద్కు నీటిని తరలించేందుకు 4 కోట్లతో పుట్టంగండి వద్ద ఎమర్జెన్సీ మోటార్లు పెట్టాల్సిన పరిస్థితి. 800 కోట్లు ఇస్తే ఎస్ఎల్బీసీ పూర్తి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ రూపంలో నీటిని తరలించేందుకు చేపట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు 2018 నుంచి ఆగిపోయాయి. మన్నెవారిపల్లి వద్ద మొదలైన టన్నెల్ 1 పనులు 34 కిలోమీటర్లు పూర్తయితే ఇంకా 9.6 కిలోమీటర్లు మిగిలిపోయింది. నాటి బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోకపోవడంతో పనులు లేటై అంచనా వ్యయం 3152 కోట్లకు పెరిగింది. గత ఏడాది 2359 కోట్ల వర్క్స్ పూర్తయితే కేవలం 793 కోట్లు ఖర్చు పెడితే ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయ్యేది. ఇది పూర్తయితే దిగువన ఉన్న నక్కలగండి, పెండ్లిపాకల, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులు నీళ్లతో కలకల్లాడేవి. నల్గొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 600 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో పాటు హైదరాబాద్కు నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగేది. సుంకిశాలతో నష్టమే. ఉమ్మడి ఏపీలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలోనే సుంకిశాలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో పెద్ద పోరాటమే జరిగింది. జిల్లాలో అప్పుడున్న కమ్యూనిస్టులు, టీడీపీ నేతలు సుంకిశాల నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో అప్పటి ప్రభుత్వం నార్ల తాతారావు ఆధ్వర్యంలో టెక్నికల్ కమిటీ నియమించగా ఆ కమిటీ సుంకిశాల వల్ల లాభం లేదు అని తేల్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా నాటి ప్రభుత్వాలు కొత్తగా ఎలిమినేటి మాధవరెడ్డిని ప్రతిపాదించడంతో పాటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించాయి. కానీ తెలంగాణ వచ్చాక ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేసిన గత కేసీఆర్ సర్కార్ హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరుతో సుంకిశాలను మళ్లీ తెర మీదకి తీసుకొచ్చింది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకున్న హైదరాబాద్ సిటీకి తాగునీరు సమస్య రావద్దనే ఉద్దేశంతో సుంకిశాల నిర్మిస్తున్నట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. దీన్ని అప్పట్లో కాంగ్రెస్ నేతలతో పాటు నల్గొండకు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా వ్యతిరేకించారు. పైన ఎస్ఎల్బీసీ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తెచ్చుకునే అవకాశం ఉండగా మోటార్లతో ఎత్తిపోసుకోవడం ఏంటని విమర్శించారు. కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలే. 2021లో 2200 కోట్ల అంచనాలతో మెగా కాంట్రాక్ట్ సంస్థ ఈ వర్క్స్ దక్కించుకొని 1000 కోట్ల విలువైన పనులు చేసింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీని పూర్తి చేయడం పైన ఫోకస్ పెట్టింది. నిజానికి సుంకిశాలకు మరో 1200 కోట్లు పెట్టి పూర్తి చేసిన కరెంటు బిల్లుల కోసం ప్రతి నెల 13 కోట్ల రూపాయలు పెట్టాల్సిందే. దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. దీంతో సుంకిశాల పరిస్థితి ఏంటో అంతు చిక్కట్లేదు. అంటే ఎంత ఘోరమైన విషయమో చూడండి. ఇగో ఎస్ఎల్బీసీ పూర్తయితే సుంకిశాల అవసరం లేదు. ఎవరంటున్నారు? గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్, నల్గొండ జిల్లా లీడరే చెప్తున్నాడు. మరి దొంగ ఎందుకు ఈ పని చేపట్టిండు? పైసల కోసం. ఎవరికి ఇచ్చిన కాంట్రాక్టర్? మెగా కృష్ణారెడ్డి.